హాయ్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాకతీయ డెవలపర్స్లోని ఆఫీస్లో ఉన్నాము. ఈరోజు మనం ఎండి గారు అయినటువంటి మిస్సెస్ కుమారెడ్డి గారితో ఒకసారి మాట్లాడతాం. హలో మేడం. హలో, హౌ ఆర్ యూ మేడం? ఫైన్, డూయింగ్ గుడ్. ఓకే, యా, బీయింగ్ ఎ ఉమెన్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం. సో బీయింగ్ ఇన్ దిస్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఒక ఉమెన్గా మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మాతో షేర్ చేసుకుంటారా? షూర్. నేను గత 23 ఇయర్స్ నుంచి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండడం జరిగింది. అండ్ స్పెషల్గా రియల్ ఎస్టేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 ఇయర్స్. నేను రియల్ ఎస్టేట్ ఎంటర్ అయినప్పుడు అసలు రియల్ ఎస్టేట్లో ఇలా ప్లాట్స్ ఉంటాయి, లేదంటే ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి, వెంచర్స్ ఉంటాయని కూడా అవగాహన లేదు. బట్ స్టిల్ ఒక డిటర్మినేషన్ తోటి నో, ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అనే పట్టుదలతో నేను ముందుకు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ గురించి ఎలా చెయ్యాలి ఏంటి అన్నీ అనాలిసిస్ చేసుకున్నాను. ఒక స్టాఫ్గా, ఆఫీస్ స్టాఫ్గా, ఒక ఎగ్జిక్యూటివ్గా నేను జాయిన్ అయ్యాను. కానీ చాలామంది అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ అనగానే అన్ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎస్, ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్ థింగ్. చాలా అన్ప్రొఫెషనల్గా, ఒక టీమ్ లీడర్గా నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా అన్ప్రొఫెషనల్గా ఉండి అసలు ఏంటి ఇట్లా ఉంది ఆఫీసు అని అనుకున్నప్పుడు నో, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అన్ని ప్రొఫెషన్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రొఫెషన్ని కూడా మనం ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్, ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్గా మనం తీర్చిదిద్దొచ్చు అనే ఉద్దేశంతో నేను డిసిషన్ తీసుకొని ముందడుగు వేశాను. అక్కడ నేను ఫేస్ చేసింది ఏంటంటే, నేను ఒక టీమ్ లీడర్గా జాయిన్ అయినప్పుడు అసలు మ్యాక్స్ అన్ఎడ్యుకేటెడ్ స్టాఫ్ అక్కడ ఉండడము, మార్కెటింగ్ స్టాఫ్ ఉండడం, వాళ్ళతో నేను టార్గెట్స్ చేయాలి, ఎలా అచీవ్ చేయాలి, వెంచర్స్ కంప్లీట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఎన్ని మంత్స్లో ఒక వెంచర్ కంప్లీట్ చేయాలి, ఇట్లాంటివన్నీ టార్గెట్స్ వేసుకున్నప్పుడు నో, ఐ హ్యావ్ టు కంప్లీట్ ఎ వెంచర్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 to 4 months. అది ఫస్ట్ టార్గెట్ లేని మనం ఏది అచీవ్ చేయాలి. సో 3 to 4 months చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఉన్న టీంతో ఐ కాంట్ బీ సక్సెస్ఫుల్. బికాస్ నా ఎడ్యుకేషన్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్. ఐఎమ్ ఎన్ ఎంకామ్ బిఎడ్ గ్రాడ్యుయేట్. ఎంకామ్ బిఎడ్ అనగానే యూజువల్గా అందరికి వచ్చేది ఏదైనా అకౌంట్ సైడ్ వెళ్తారు, లేకపోతే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తారు అని. కానీ నేను ఎంటర్ అయింది టోటల్గా మార్కెటింగ్ ఫీల్డ్. సో తెలియక మార్కెటింగ్ ఫీల్డ్కి ఎంటర్ అయినప్పుడు మార్కెటింగ్ అనేది ఇట్స్ అన్ ఆర్ట్. అందరూ చెయ్యలేరు, కానీ అందులో చేసి సక్సెస్ అయితే మాత్రము చాలా హ్యాపీనెస్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వీ కెన్ ఎర్న్ యాజ్ పర్ అవర్ కన్వీనియంట్, యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఇది బాగా నాకు మైండ్లో వచ్చింది కాబట్టి నో, ఐ హ్యావ్ టు డూ అనేది ఒక డిసిషన్ తీసుకొని, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు నో, ఐ హ్యావ్ టు కంప్లీట్ ఎ వెంచర్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 to 4 months. సో వాట్ ఐ హ్యావ్ టు డూ? లైక్ మైండెడ్ స్టాఫ్ని మనం అపాయింట్ చేసుకోవాలి, లైక్ మైండెడ్ టీమ్ని మనం అపాయింట్ చేసుకోవాలి. సో ఆ లైక్ మైండెడ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వాట్ ఐ హ్యావ్ టేకన్ ఇస్, ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ టీమ్. ఆ టీమ్ని నేను ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత నాది ఏదైతే ఉండిందో కమిట్మెంట్, నో, ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్, ఇంత పీరియడ్లో నేను వెంచర్ కంప్లీట్ చేయాలి, నేను అందరూ సపోర్ట్ కావాలి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఫస్ట్ అవి తెలుసుకొని వాళ్ళకి నేను హెల్ప్ఫుల్గా ఉండాలి. సో ఇఫ్ దే వాంట్ టు ఎర్న్ 10,000 per month, మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే నేను 10,000 చేస్తే నేను చాలా హ్యాపీ అనేవాళ్ళు. వాళ్ళకి 10,000 రావాలంటే ఆ సోర్స్ నేను చూపించాలి. ఫస్ట్ చూపించాలి అంటే వాళ్ళు బుకింగ్ ఎలా చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళని నేను గైడ్ చేసుకోవడం జరిగింది. సో అట్లా చాలా టఫ్ టైమ్స్ ఫేస్ చేసాము. ఐ యూస్ టు గో టు ద డిస్ట్రిక్ట్స్, ఐ యూస్ టు ఆర్గనైజ్ ద క్యాంప్స్, ఐ యూస్ టు అపాయింట్ ద న్యూ టీమ్ మెంబర్స్, ఐ యూస్ టు కండక్ట్ ద మీటింగ్స్. చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. ఒక రియల్ ఎస్టేట్లో బిలియన్ సక్సెస్ అవుతారు అనే వాళ్ళు కూడా ఎదురయ్యారు. కానీ నా కమిట్మెంట్ ప్రకారం నేనైతే ఏదనుకున్నాను, ఒక 3 to 4 months ఒక వెంచర్ కంప్లీట్ చేయాలనుకుంటే నేను అది 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. సో ఫర్ దిస్ వీ నీడ్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ అనేది మీకు అర్థమైపోయింది. ఒక రియల్ ఎస్టేట్ అనగానే మెన్ వర్క్ చేయగలరు అనే ఒపీనియన్ చాలా మందిలో ఉంటుంది. కానీ మీరు దానికి భిన్నంగా ఉమెన్ కూడా వర్క్ చేయగలరని, మీ దగ్గర చాలా మంది ఉమెన్ ఉన్నారని మాకు తెలిసింది. సో దీన్ని మీరు ఎలా సక్సెస్ అయ్యారు దీనికి? ఎస్, యు ఆర్ రైట్. రియల్ ఎస్టేట్ అనగానే జెంట్స్ ఒక్కరే చేయగలుగుతారు, లేడీస్ ఏం చేస్తారులే అంటే చేయగలుగుతారని. కానీ మనకు తెలుసు ఉమెన్ ఎంపవర్మెంట్. ఇవాళ రేపు ఉమెన్, లేడీస్ ప్రతి ఫీల్డ్లో ఎక్సెల్ అవుతున్నారు. ఎనీ ప్రొఫెషన్ యూ టేక్, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ రియల్ ఎస్టేట్లో కూడా లేడీ అనగానే
చాలా మందికి ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. సెక్యూరిటీ ఒక లేడీ చేస్తుంది అంటే ఇట్ విల్ బి 100% పర్ఫెక్ట్ అనేది ఒక ఒపీనియన్ వస్తుంది. దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అట్లానే అందరూ నేను కరెక్ట్ ఉన్నారు, అందరు రాంగ్ ఉన్నారు నేను చెప్పట్లేదు. బట్ సెక్యూరిటీ వైజ్ ప్లస్ ఆపోజిట్ పర్సన్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక లేడీ చేస్తుంది కాబట్టి 100% ఇది అథెంటిక్ ఉంటుంది, సర్వీస్ బాగుంటుంది అని. ఎస్, ఆ పాయింట్ని నేను 100% ప్రూవ్ చేసుకోగలిగినాను. సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఆల్వేస్ వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ఆపోజిట్ పర్సన్స్ సైడ్, అంటే ఫ్రమ్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ హ్యావ్ టు థింక్. నేను సక్సెస్ కావడానికి రీజన్ నేను అదే అనుకుంటాను. మనం ఎప్పుడైనా కానీ ఎవరైనా మన దగ్గరికి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు లేకపోతే మార్కెటింగ్ చేయడానికి వచ్చారు అనుకుంటే ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించాలి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎట్లా కట్టగలుగుతారు, ఎట్లా ఎక్సెల్ కాగలుగుతారు, మార్కెటింగ్ ఎట్లా సక్సెస్ అవుతారు. అండ్ స్పెషల్లీ నేను లేడీస్ కోసం చెప్పాలి అంటే ఐ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్. ప్యూర్లీ ఒక హౌస్ వైఫ్గా వచ్చిన లేడీ, మేడం నాకు ఒక 3,000 మీరు శాలరీ ఇస్తే చాలు అన్న లేడీ ఈరోజు పర్ మంత్ 3 lakhs ఎర్న్ చేసే స్టేజ్ కూడా నేను తీసుకురాగలిగినాను. అది ఎట్లా అంటే వాళ్ళకి మనం గైడ్ చేయడం ఒక్కటే. లేడీస్ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు, డెడికేటెడ్గా వర్క్ చేస్తారు, సర్వీస్ 100% ఇస్తారు. కానీ వాళ్ళని మోల్డ్ చేసుకోవాలి మనము. ఆ మోల్డింగ్లోనే ఉంటుంది, వాళ్ళని గైడ్ చేసేది ఉంటుంది, ప్లస్ సపోర్ట్. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రతి ఫీల్డ్ నుంచి నా మార్కెటింగ్ టీంలో ఐ హ్యావ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ బ్యూటీషియన్స్, డాక్టర్స్, అదర్ ప్యూర్లీ హౌస్ వైఫ్స్ అంటే లేడీస్ గురించి చెప్తున్నాను. వాళ్ళు కూడా నాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని, అంటే కొంతమంది నేను చూశాను అసలు ఏమి ఇన్కమ్ లేదు, నాకు జాబ్ చేయాలని ఉండే, నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు 2-3 పిల్లలు, నేను ఇప్పుడేం జాబ్ చేస్తాను మేడం అంటే మీకున్న టైంలో డైలీ ఒక 2 hours మీకు టైం ఇవ్వండి అంతే ఎనఫ్ అని చెప్పేసి నేను వాళ్ళకి ఒక చార్ట్ ప్రిపేర్ చేసి 2 hours మీరు చేయండి అంటే అట్లా వర్క్ చేసి కూడా ఈరోజు వాళ్ళు ఫ్యామిలీకే బ్యాక్ బోన్. ఒక అంటే హస్బెండ్ చేయలేని అంటే అచీవ్మెంట్ కూడా బీయింగ్ ఏ హౌస్ వైఫ్ దే హ్యావ్ డన్ ఇట్. వాళ్ళ ఇన్కమ్ తోటి వాళ్ళు ఓన్ హౌస్ కొనుక్కోవడము, 4-wheeler కొనుక్కోవడము, పిల్లలు మంచి ప్రొఫెషనల్ చేయడము, అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. సో బీయింగ్ ఏ లేడీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ ఏబుల్ టు సపోర్ట్ అదర్ లేడీస్. అంటే ఒక లేడీ సక్సెస్ కావాలి అంటే ఇంకొక లేడీ సపోర్ట్ ఉండాలి అనేది మా కంపెనీలో స్పెషలీ కాకతీయ డెవలపర్స్లో ప్లస్ నా దగ్గర 100% నేను ప్రూవ్ చేసుకోగలిగినాను. మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎస్, దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను కాదు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని 100% మనకు ప్రూవ్ అయ్యింది కూడా. మీరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ముత్తాతలు అంటే మన పూర్వీకులు ఒక ల్యాండ్ కొనాలి అంటే అప్పుడు ఒక ఎకరం ల్యాండ్ కొనాలంటే ఒక 100 rupees వచ్చింది. అదే మన తాత, అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు కొన్నప్పుడు ఒక 1000 rupees పెడితే ఒక 1 acre వచ్చేది. మన పేరెంట్స్ కొన్నప్పుడు lakhsలో వచ్చింది. ఇప్పుడు మనం ఒక ఎకరం కొనాలంటే croresలో వచ్చింది. సో ఎట్లా మల్టిపుల్ అయిందని అది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇక మనం ఏ వస్తువు కొన్నా అంటే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ అయితే 100% ఐ అగ్రీ. బట్ మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, ఫ్యూచర్ మనకు ఒక సెక్యూరిటీ ఉండాలి అంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఆన్ ల్యాండ్. 100% అని చెప్పగలుగుతాను. ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ కొన్నాము, ఈరోజు ఒక 1 lakh పెట్టి సెల్ ఫోన్ కొన్నాము అంటే దానికి డిమినిషింగ్ వాల్యూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ బై గోల్డ్ ఈరోజు ఒక 50,000 తులా అంటే అది ఎన్ని ఏళ్ళకు కానీ 1 lakh కాదు. ఏ వస్తువు తీసుకున్నా ప్రతిదానికి, ఈవెన్ ఇఫ్ బై ఏ కార్, దానికి డిమినిషింగ్ వాల్యూ ఉంది. సో నేను సజెస్ట్ చేసేది మా మార్కెటింగ్ పర్సన్స్కి స్పెషల్గా నేను సజెస్ట్ చేసేది అన్లెస్ అండ్ అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ హౌస్ డోంట్ బై 4-wheeler అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద పార్కింగ్ ఏరియా, దెన్ యూ గో ఫర్ ద కార్. అంతే తప్ప ఇప్పుడే నేను కార్ కొనేసి అట్లా కాకుండా నేను నా దగ్గర మార్కెటింగ్ వల్ల ఉన్నానంటే ఫస్ట్ ఒక ప్లాట్ కొనండి, ఇల్లు కొనండి, దెన్ అదర్ రిక్వైర్మెంట్స్కి వెళ్ళండి అని చెప్తాను. దానికి మనం ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ల్యాండ్ కాస్ట్ చాలా అబ్నార్మల్గా పెరుగుతుంది. అండ్ మేము ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసింది వెన్ డిమానిటేషన్, మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఒక 5-6 years బ్యాక్ డిమానిటేషన్ వచ్చినప్పుడు అందరు అనుకున్నారు డిమానిటేషన్ వచ్చింది, ల్యాండ్ వాల్యూ పడిపోతుంది, ఇంకా అసలు ల్యాండ్ వాల్యూ ఉండదని, స్పెషల్లీ ఇన్ తెలంగాణ. కానీ డిమానిటేషన్ అప్పుడు చేసినంత బిజినెస్ నేను ఎప్పుడు చేయలేదు. చాలా అంటే లేడీస్ దాచిపెట్టుకున్న డబ్బులు, బిజినెస్ వాళ్ళు ఈ నోట్స్ అంతా ఎక్స్చేంజ్ చేయాలి అట్లా అనుకొని డిమానిటేషన్ అప్పుడు యూఆర్ వెరీ సక్సెస్ఫుల్.
At the same time, when there was a separation of states, ఆంధ్ర అండ్ తెలంగాణ సపరేట్ అయిపోతున్నప్పుడు ఇంకా తెలంగాణ పని అయిపోయింది, ఇంకా తెలంగాణలో అసలు ల్యాండ్ వాల్యూ ఉండదు అని అనుకున్నారు. కానీ మీరంతా ఇప్పుడు చూస్తున్నారు ప్రాక్టికల్గా తెలంగాణలో ఎట్లా షూట్అవుట్ అయినాయి రేట్స్ అనేది. అంటే ల్యాండ్ అనేది చాలా సెక్యూర్డ్. ఈవెన్ ఇప్పుడు మా పిల్లల గురించి కూడా నేను చెప్తున్నాను. నేను సాగర్ హైవేలోనే ప్రాక్టికల్గా ఒక 6 lakhs పెట్టి ఒక ఎకర్ కొన్నాను. దట్ వాస్ జస్ట్ ఒక 15 years బ్యాక్. అంటే అప్పుడు మా పాప షీ వాజ్ ఆల్మోస్ట్ ఎంత ఒక 6th 7th class ఉండింది. అప్పుడు నేను 6 lakhs పెట్టి కొంటే ఈ రోజు అది 3 crores per acre అయింది. సో హ్యాపీ. మన మ్యారేజ్ మా పాప చేసినప్పుడు 3 crores ఒక ఎకర్ రాసి ఇచ్చేసాను. సో ఇట్లా సెక్యూరిటీ అనేది చాలా ఉంటుంది మన ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే. ప్లస్ మన ఎడ్యుకేషన్ పర్పస్, మన పిల్లలకి ఎడ్యుకేషన్ ద్వారా ఈరోజు మనం చిన్న ప్లాట్ అంటే ఒక 200 square feet ప్లాట్ ఈరోజు ఒక 10 lakhs 15 lakhs పెట్టి కొందాం అనుకోండి. వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలన్నా, వాళ్ళ పెళ్లి కావాలన్నా, వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్గా మనం ఈజీగా హ్యాపీగా అమ్మేసి వాళ్ళకి ఈజీగా పెట్టచ్చు. కానీ అప్పుడే మనం పెట్టాలంటే పెట్టలేము. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పోదు. భూమాతను నమ్ముకున్నారు అంటే భూదేవి నమ్ముకున్న వాళ్ళకి, అంటే మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అని మనం వింటాము. అంటే మట్టి పట్టుకోగానే బంగారం కాదు. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఈరోజు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అది మన గోల్డ్ కంటే కూడా ఎక్కువ రెట్లు మనకు లాభం ఇస్తుంది, మనకు ఒక సెక్యూరిటీ ఇస్తుంది. కాబట్టి మనం ఎంతైతే అంత, నేను వేరే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు, బట్ టు హ్యావ్ ఎ వెరీ సెక్యూర్డ్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఫ్యామిలీ, స్పెషల్లీ ఫర్ యువర్ చిల్డ్రన్, మనం 100% ల్యాండ్ అయితే ఇన్వెస్ట్ చేయాలి. మనం ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ చిట్స్ అండ్ ఆల్, మనం చిట్స్ వేస్తాం, కానీ ఒక అమౌంట్ రాగానే దాన్ని ఒక దానికి స్పెండ్ చేసేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇప్పుడు మా దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. అంటే యూ కెన్ గో ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసెస్ అని. మీరు అక్కడ చిన్న ఇన్స్టాల్మెంట్ కడితే మీకు ఒక 10 lakhs చిట్ వేస్తే 10 lakhs వస్తుంది. అదే మీరు అదే ఇన్స్టాల్మెంట్ మా దగ్గర కట్టారనుకోండి, బై ద టైమ్ యూ కంప్లీట్ ద చిట్ అమౌంట్ మీ ల్యాండ్ కాస్ట్ ఆల్మోస్ట్ 50 to 60% ఎదుగుతుంది. సో నేనైతే 100% ఓటింగ్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి 100% ఓటేస్తాను. And I encourage people to go for the investment, not for the business purpose, but for the betterment of their family. And we have a caption, own your dreams. Sri Sai Kakatiya Developers anagane you will find a caption, own your dreams. Whatever the dream you have, you can fulfill by investing in land. మీ వెంచర్స్ గురించి మాకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? Yes. Right now we have 2 ventures. One is near Gungal. అది వచ్చేసి ప్యూర్లీ ఫార్మ్ ల్యాండ్. అంటే ఎవరైనా ఇప్పుడు అక్కడ ఫామ్ ల్యాండ్ కట్టుకోవాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో అందరికీ మాకు ఇండిపెండెంట్ హౌస్ ఉంటే బాగుండు, లేదంటే మేము చిన్నగా ప్లాంటేషన్ చేసుకోవాలి, కొన్ని కూరగాయలు పండించుకోవాలి, అట్లాంటి కొన్ని కోరికలు ఉంటాయి, చిన్న కోరికలు ఉంటాయి. అట్లాంటిది మనం 100 kilometers 200 kilometers పోయి ఓన్ ఫామ్ ల్యాండ్లో చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఈ బిజీ షెడ్యూల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ మేము ఒక 30 acres వెంచర్ చేశాను. దట్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అక్కడ అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్. దానికి ఆనుకుని ఒక 5 acresలో we have given like farmlands concept. అంటే ఈచ్ బిట్ ఈజ్ ఆఫ్ 600 square feet, అంటే 5 గుంటాస్ ఉంది అన్నప్పుడు మనకు అక్కడ రైతు బంధు, రైతు బీమా స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. కాబట్టి అక్కడ ఆ 600 బిట్లో మేము ఒక 10 అగర్వుడ్ చెట్లు అండ్ 10 శ్రీగంధం చెట్లు ఇస్తున్నాము. అండ్ 1 year మెయింటెనెన్స్ విల్ బి ఫ్రీ. అక్కడ బాబా టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా అక్కడ వచ్చి ఇమీడియట్గా గెస్ట్ హౌస్ కట్టుకోవాలంటే ఇట్స్ ఫేసింగ్ టువర్డ్స్ హైవే కానుకొని ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఇప్పుడు ఇమీడియట్గా కన్స్ట్రక్ట్ చేసుకొని ఫ్యామిలీతో వీకెండ్స్ వెళ్ళి జస్ట్ 30 kilometers కాబట్టి హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ ఓన్ ఏదైనా క్రాప్, వాళ్ళు పూల మొక్కలు పెట్టుకోవాలి, కూరగాయలు పెట్టుకోవాలి, పండ్ల మొక్కలు పెట్టుకోవాలి, ఇట్లాంటిది ఏది ఉన్నా కానీ మా నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. దిస్ ఇస్ వన్ వెంచర్ విచ్ ఈస్ వెరీ నియర్ టు ద ఔటర్ రింగ్ రోడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఇంకొకటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మాది ఇంపీరియల్ పార్క్. ఇది వచ్చేసి కుర్మేడ్ దగ్గర ఉంది. అది మొత్తం 27 acres అండ్ వీ ఆల్రెడీ గాట్ అప్రూవల్ ఫ్రమ్ డిటిసిపి. ఇట్స్ అ డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అండ్ వీఆర్ గివింగ్ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అవుట్రైట్ బేసిస్. అది మొత్తం 27 acresలో వీ గాట్ 350 plots. అందులో డెవలప్మెంట్స్ వచ్చేసి డిటిసిపి అనగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎవ్రీ ఫెసిలిటీ వీఆర్ ప్రొవైడింగ్, లైక్ వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఓవర్ హెడ్ ట్యాంక్, park area, school area, security room, everything will be provided and all these developments will be completed by February because we have given it a contractor. చాలా మంది మీరు కొంతమంది వెంచర్స్లో చూసి ఉంటారు. వెంచర్ అనగానే స్టార్టింగ్ ఒక ఆర్ట్ చేసేసి కొంచెం బ్లాక్ టాప్ రోడ్ వేసి షోపు టచ్ చేసేసి లాస్ట్లో ఉన్నది తర్వాత డెవలప్మెంట్ చేస్తాంలే అని అంటారు. ఆ డెవలప్మెంట్ ఎప్పుడు కాదు.
అట్లా కాకుండా ప్రొఫెషనల్గా అండ్ వాట్ ఎవర్ ద కమిట్మెంట్ వీఆర్ గివింగ్ టు ద కస్టమర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అనే విషయం మీకు ఎట్లా చెప్తున్నానంటే, వీ హ్యావ్ డిఫరెంట్ లైక్ ఆప్షన్స్. యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, మెయిల్ ఉంది, వాట్సాప్ ఉంది. అన్నిట్లో మేము డే టు డే వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ ఇన్ అవర్ సైట్, వీఆర్ అప్డేటింగ్. సో కస్టమర్, మాకు ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కుదస్తమానం వచ్చి అక్కడ సైట్ చూసి మేడం డెవలప్మెంట్ ఏమైతుంది అని మమ్మల్ని అడగాల్సిన అవసరమే లేదు. వాళ్ళు జస్ట్ ఒకసారి లింక్ ప్రెస్ చేశారంటే దే కెన్ సీ వాట్ ద డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్ ద సైట్. అండ్ వీఆర్ వెల్కమింగ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సజెషన్స్ ఫ్రమ్ అవర్ కస్టమర్స్ ఆల్సో, బికాస్ వీ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్లా డెవలప్మెంట్ అవుతుంది కదా మేడం, దీంట్లో ఇది చేస్తే బాగుంటుంది అంటే డెఫినెట్గా మాతో అయితే 100% మేము చేయడానికి చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో మేము మా వెంచర్ని మేము డెవలప్ చేసుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కస్టమర్స్. డిఫరెంట్ కస్టమర్, ఎప్పుడు మేము వాళ్ళని కస్టమర్గా చూడము, వాళ్ళు మమ్మల్ని ఏదో డెవలపర్గానో ఏదో రియల్ ఎస్టేట్ పర్సన్గా చూడరు. ఒక ఫ్యామిలీ లాగా అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడికి రాగానే. అట్లాని రియల్ ఎస్టేట్ అనగానే షోపుటప్ ఉంటుంది, ఏదో హంగామాలు ఉంటాయి, అట్లా ఏది ఉండదు మా దగ్గర. జస్ట్ మా మార్కెటింగ్ టీం వచ్చేసి అంత జనరల్ మేనేజర్ క్యాడర్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరిలో కొంతమంది టీం మెంబర్స్ ఉంటారు. అండ్ డిస్ట్రిక్ట్స్లో కూడా మాకు బిజినెస్ అసోసియేట్స్, జనరల్ మేనేజర్స్ అండ్ పిఆర్ఓస్ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ ప్రమోట్ చేసి ఇక్కడ పంపిస్తే మేము 100% వాళ్ళకు సర్వీస్ ఇచ్చి, చెప్పాను కదా మీకు ఇంతకుముందు, ఏదైనా ఇన్స్టాల్మెంట్ వాళ్ళ బడ్జెట్ని బట్టి we are praying. If they want to go for 150 square yards, definitely we are encouraging for 150 square yards. Even if they want to go for 1000 square yards, we specifically design. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా ఉంటుంది, మీ టైం లిమిట్ ఇట్లా ఉంటుంది అంటే చాలా ఫ్రెండ్లీ. అండ్ పేమెంట్ కూడా యాజ్ పర్ దేర్ కన్వీనియంట్. ఇట్స్ నాట్ లైక్ దట్ వీ హ్యావ్ ఫ్రేమ్డ్ సమ్ రూల్ అని కాదు. వాళ్ళ కన్వీనియంట్ బట్టి మీరు ఎన్ని మంత్స్లో కట్టగలుగుతారు, 3 months, 6 months, 1 year, అకార్డింగ్ టు దాట్ విల్ డిజైన్ ద స్కీమ్. సో అట్లా ఉండడం వల్ల నేను చెప్పాను కదా, నా టార్గెట్ ఏ వెంచర్ నేను కంప్లీట్ చేశాను దేవుడి దయ వల్ల. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కస్టమర్స్, విత్ ద సపోర్ట్ ఆఫ్ మై మార్కెటింగ్ టీమ్ మెంబర్స్, వీ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ ఎనీ వెంచర్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 to 4 months. సో ఇంపీరియల్ పార్క్ స్టార్ట్ చేసి కూడా జస్ట్ మేము 3 months అండి. అందులో ఒక 1-2 months అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది, కోవిడ్ అని. దాని తర్వాత కంటిన్యూగా వర్షాలు, వెదర్ సపోర్ట్ లేకుండా. సో కరెక్ట్గా మేము మార్కెటింగ్ ఒక 1 month నుంచి చేస్తున్నాం. సో బై Jan end we are going to complete the total marketing part, and development part వచ్చేసి February ending వరకు మేము కంప్లీట్ చేస్తాం. అండ్ once again I want to repeat, we are very transparent. What are the developments we have committed to the customers, we are giving. And I told you our caption is own your dreams. So we are going to fulfill our dreams, and at the same time we are giving importance to the dreams of our beloved customers. Thank you. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు అండ్ మా వ్యూవర్స్కి మీ రియల్ ఎస్టేట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్స్పైర్డ్ ఉమెన్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. Thank you so much. Wish you all the success. Thank you. And we all need your support. Thank you.